కరీంనగర్లోని చలిమడ వైద్య కళాశాలలో మంగళవారం వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. క్యాన్సర్ మహమ్మారిని నివారించాలని పిలుపునిచ్చారు. జాన్సన్ గ్లోబల్ విద్యా సంస్థల డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ మంగళవారం రోజున వరల్డ్ క్యాన్సర్ డేని పురస్కరించుకొని జాన్సన్ గ్లోబల్ విద్యా సంస్థలో క్యాన్సర్ పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న చలిమడ వైద్య కళాశాల సంస్థల చైర్మన్ చలిమడ లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ నాన్న ఆనందరావు స్ఫూర్తితో కరీంనగర్లో క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన క్యాన్సర్ రోగులకు తక్షణ వైద్య సౌకర్యాలు చికిత్సలు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. క్యాన్సర్పై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమన్నారు. అనంతరం క్యాన్సర్ వ్యాధి నివారణ చర్యలు అనే అంశంపై పలువురు డాక్టర్లు మాట్లాడారు. అప్పుడు అనిపించింది, అరే మనం అవగాహన పెట్టాలి, పేద ప్రజలకు మనం సేవ చేయాలని ఒక దేవుడు ఒక ఆలోచన సృష్టించిండు. మరి దేవుడు దయ వల్ల మెడికల్ కాలేజ్ పెట్టే అదృష్టం నాకు దక్కింది. తద్వారా మరి ఇలా క్యాన్సర్ హాస్పిటల్ పెట్టినా అంటే కేవలం ఈ హాస్పిటల్ 30 కోట్లు పెట్టి మరి కరీంనగర్ ప్రజల్లో క్యాన్సర్ పీడితులు ఉన్న మా నాన్న మనం గుర్తు చేసుకొని ఆ అవస్థ ఎవరికి కూడా ఉండొద్దని మరి ఇవాళ ఈ క్యాన్సర్ హాస్పిటల్ పెడతారు. మా మిత్రులు హైదరాబాద్లో ఉన్న వేరే కాలేజీలు కానీ ఎందుకు పెడుతున్నాం, దీంట్లో తక్కువ పెట్టవచ్చు కదా, దీంట్లో 10 కోట్లలో కూడా అయిపోతుంది కదా, ఎందుకు పెడుతున్నాం అంటే మాది ఒకటే ఒక ఆలోచన. నేను బీమారైనా నా దవాఖానలోనే మన చికిత్స చేసుకోగానే మందికం ఇక్కడ చేసి నేను పోయి కార్పొరేట్ హాస్పిటల్ పోవద్దు. ఎవరి ప్రాణమైన ప్రాణమే. ఎవరికైనా మంచి ఉన్నత స్థాయిలో హైదరాబాద్లో జరిగే చికిత్స ఏదో ఇక్కడ కరీంనగర్ చేయాలి. దేవుడు పైసలు ఇచ్చినప్పుడు ఇస్తాడు, ఈయనప్పుడు ఇయ్యడు, అది అంతా దేవుడు దయ. కానీ ఆర్థికంగా వెనుకబాటి ఉన్న పరిస్థితుల్లో మంచి చికిత్స లేకుండా అతిపెద్ద విప్లవాత్మకమైన మార్పు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఆరోగ్యశ్రీ. సో రాజశేఖర రెడ్డి గారికి చెప్పట్లేదు. ఆయన ఇచ్చిన ఈ ఆరోగ్యశ్రీ వలన ఇప్పుడు చెప్పినట్టు చాలామందికి ఫ్రీ ట్రీట్మెంట్ అవుతుంది. నేను ఒకప్పుడు ఎంఎన్జే క్యాన్సర్లో పనిచేసేవాడిని, అందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ అయ్యింది. మూడవది డాక్టర్స్, స్పెషలిస్ట్ డాక్టర్స్ అండ్ స్పెషలిస్ట్ స్టాఫ్, వీళ్ళకు చెప్పట్లేదు. అందరూ ట్రీట్మెంట్ జరుగుతుంది, వీళ్ళందరూ చేస్తున్నారు. నాలుగవది అడ్మినిస్ట్రేటర్స్, అంటే సార్ లాగా సోమేశ్వర్ లాగా వీళ్ళు ప్రాఫిట్స్ రావు. ఈ క్యాన్సర్ హాస్పిటల్కి ప్రాఫిట్స్ రావు. సార్ తెలుసు ప్రాఫిట్స్ రావు. ఇవాళ వరల్డ్ క్యాన్సర్ డే, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ 4th మార్చు. ఈసారి థీమ్ ఏంటంటే యునైటెడ్ ఇన్ యూనిక్. ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్కి ఒక స్టోరీ ఉంటుంది. వాళ్ళ బాధలు, వాళ్ళ ప్రాబ్లమ్స్, హౌ ఇట్ గెట్ సాల్వ్డ్, మనం అందరూ కలిసి ట్రీట్మెంట్ ఎట్లా ఇవ్వగలుగుతాము, మన హాస్పిటల్లో అన్ని స్పెషాలిటీస్ కలిపేసి హౌ వీ కెన్ హెల్ప్ దిస్ పేషెంట్ అవుట్. ఈ పేషెంట్కి కరెక్ట్ అయిన ట్రీట్మెంటు, కరెక్ట్ అయిన సలహా ఇచ్చి ట్రీట్మెంట్ పూర్తిగా నయం కావడానికి అవకాశం ఇచ్చి కొంచెం కంప్లీట్ ట్రీట్మెంటు, ఫాలో అప్ అన్నీ చేయడానికి ఈ సలహా ఇవ్వడం జరిగింది. సో అన్ని